బంద్ అయిపోయింది, రావడానికి వీలైతే లేదంటే మీ అమ్మాయి వాళ్ళకి వచ్చే ప్రసక్తి లేదు. ఇంకేమన్నా అవసరం ఉంటే ఏమన్నా ప్రజలకు ఏది అవసరం ఉందో చూసుకొని మనం కూడా ఇళ్ళకి ఓపెన్ చేయండి అని చెప్పేసి వాళ్ళు కూడా నిన్న మనం రావడం జరిగింది. ఇవాళ వస్తామని చెప్పి ఇక్కడికి. ఇటువంటి విషయాలు ఇంకా మాకు ఒక కూరగాయల మార్కెట్లో అడిగికు తర్వాత ఒక మనతో పాటుగా పెద్దవాళ్ళు కూడా మనతో పాటు ఉంటే ఈ యొక్క కార్యక్రమాలను నిర్వహించుకోవచ్చు అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. అశోక్ వర్ధన్ గారు అసెంబ్లీ కన్వీనర్. ఈరోజు భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు మరియు రాష్ట్ర నాయకులు ఆదేశానుసారం జాతీయ కార్యవర్గ సమావేశం మరియు రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా మొన్న ఈ మధ్యనే జిల్లా కార్యవర్గం కూడా ఏర్పాటు చేసుకొని రాష్ట్ర జాతీయ నాయకుల ఆదేశానుసారం మండల కార్యవర్గ సమావేశాలు అన్ని మండలాల్లో నిర్వహించుకోవడం జరుగుతుంది. జాతీయ పార్టీ మొదలుకొని రాష్ట్ర పార్టీ నాయకులు మొదలుకొని రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎదుగుదలే గెలుపు దిశే లక్ష్యంగా ఈరోజు అమిత్ షా గారు తెలంగాణ రాష్ట్రాల్లో కూడా మేము గెలవాలనే ఒకే ఒక లక్ష్యంతో 4 రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేసే క్రమంలో భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. అదే క్రమంలో భాగంగా ఈరోజు మంచిర్యాల పట్టణ కార్యవర్గ సమావేశం నిర్వహించుకొని ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పట్టణ మున్సిపాలిటీ సమస్యల మీద కూడా ఈరోజు చర్చ కొనసాగుతుంది. ఏదైతే మంచిర్యాల మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఏమాత్రం కూడా ఇక్కడ జరగడం లేదు. ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి పట్టణ నాయకులు మున్సిపల్ అధికారులు జిల్లా యాంత్రాంగం కూడా అందరూ కూడా పట్టణ అభివృద్ధికి ఏమాత్రం కూడా ఆలోచన చేయకపోవడం చాలా శోచనీయం.